టాప్ 3 చైర్స్‌లో నువ్వా నేనా అనేటువంటి ఒక పోటీ ఏర్పడి రేపొద్దున చంద్రబాబు నాయుడు గారి తర్వాత ముఖ్యమంత్రి పదవికి పోటీలో ఉన్నటువంటి ఇరు నాయకులు నువ్వా నేనా అని చెప్పేసని ఒక పోటీ వ్యవస్థ ఏర్పాటు చేసుకుని ఎవరి బాకాలు వాళ్ళు ఊదుకోవడం తప్ప ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి జీఎస్టీ వసూళ్లలో కనపడుతుందా? నేను అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి సౌత్ ఇండియాలో ఉన్నటువంటి స్టేట్స్ అన్నింటిలో కల్లా అగ్రగామిగా నిలిపి ప్రభుత్వానికి అప్పచెప్పి మరి ఇంత అభివృద్ధి చేస్తే జగన్మోహన్ రెడ్డిని ఎందుకు ప్రజలు తిరస్కరించారంటారు మీరు? జగన్మోహన్ రెడ్డి గారిని సార్, ఇంత అభివృద్ధి మీరు చెప్పినంత అభివృద్ధి ప్రజలకు కనబడితే ప్రజలు, మీకు తెలుసు ఓటర్ మహాశైలందరూ బాగా విఘ్నులు, ఎందుకు ప్రజలు తిరస్కరించారంటే ఏం చెప్తారు? చెప్తాను. ఎన్ని ఓట్ల తేడాతో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కూలిపోయిందండి? మీరు చెప్పండి. ఇప్పుడు వచ్చినటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార పక్షానికి ప్రతిపక్షానికి మధ్య ఉన్నటువంటి ఓటింగ్ పర్సంటేజ్ ఎంత, లేదా ఆ డిఫరెన్షియేషన్ ఎంత ఉంటుంది? ఒక 11% ఉంటుంది అనుకుంటా. అంతే కదా. 11% ఓట్లు ఇటు నుంచి అటు మారినాయి. ఎందుకు మారినాయి? 2 చోట్ల నేను ఎమ్మెల్యేగా విడిగా వెళ్తే గెలవలేను కాబట్టి నాకున్నటువంటి ఈ 10% ఓటుని తీసుకెళ్లి నేను చంద్రబాబు నాయుడు గారికి అమ్మేశాననే చెప్పాలి, ఒక రకంగా చెప్పాలంటే. ఇది అభ్యంతరకరం కాదా సుజాత గారు? ఒక్క నిమిషం, దీనికి సుజాత గారు రియాక్ట్ అవుతారు. మీరు మాట్లాడతారు కానీ మీ టైమే, ఈ మాట మాత్రం సుజాత గారు మాట్లాడతారు. ఒక్కసారి ఒక్క నిమిషం వెంకటేష్ గారు మీకు ఇస్తాను, మీరు కంటిన్యూ చేద్దరు కానీ సుజాత గారు దీన్ని ఏమంటారు మీరు? ఈ తప్పుడు పవన్ కళ్యాణ్ గారి గురించి మానుకోవాలండి. ఫస్ట్ చాలా మంది విశ్లేషకులను చూశారు, వాళ్ళు ఒక 7 విషయాలలో ఒక 10 విషయాలు మాట్లాడితే 7 విషయాలు ప్రభుత్వాన్ని విమర్శించిన, ప్రభుత్వం జరిగిన మంచి 1, 2, 3, 4 విషయాలు వెంకటేష్ గారు కూడా చెప్పారు, మంచి గురించి చెప్పారు స్టార్టింగ్ లో. వెంకటేష్ గారు అవి కూడా చెప్పారు. ఈ ప్రభుత్వం చేసేవన్నీ తప్పులని, ప్రభుత్వంలో చాలా బాగా అభివృద్ధి జరిగిందని చెప్పడం రైట్. మళ్ళీ వస్తాం, మళ్ళీ మాట్లాడతాం. మీరు క్వశ్చన్ అడుగుతారని అడిగాను నేను. ఎస్ వెంకటేష్ గారు కంటిన్యూ చేయండి సార్ ప్లీజ్. మళ్ళీ ఇస్తాను మేడం, ఇస్తాను. సో ఈ 10% ఓటింగ్ పర్సెంట్ ఏదైతే ఉందో ఇది అటు ఇటు అవటం వల్ల ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఓటమి చెందడం అనేది జరిగిన మాట వాస్తవం. రేపొద్దున ఈ ముఖ్యమంత్రి పదవి రేసులో తెలుగుదేశానికి సంబంధించినటువంటి నాయకుడు రేపు ముఖ్యమంత్రి అయితే ఖచ్చితంగా ఈ రెండో నాయకుడు బయటకు వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. లేదంటే అతని వెనకాల ఉన్నటువంటి కాపు సమాజం ఏదైతే ఉందో ఆ కాపు సమాజం యాక్సెప్ట్ చేసేటువంటి పరిస్థితి కాదు. కాబట్టి ఇక్కడ నేను బాగా పనిచేస్తున్నానని చెప్పేసి అని ఇద్దరు కూడా ప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు. అల్టిమేట్ గా సార్, నారా లోకేష్ గారు ప్రపోజ్డ్ ముఖ్యమంత్రిగా ఆల్రెడీ డిసైడ్ అయిపోయిన మాట వాస్తవం. ఈ టర్మ్ లోనే ఆయన నారా లోకేష్ గారిని ముఖ్యమంత్రిగా మనం చూస్తాం. అది చూసిన తర్వాత రిమైనింగ్ రియాక్షన్స్ ఎలా ఉంటాయి అనేది మనం వేచి చూడాలి, ఒక రకంగా చెప్పాలంటే. రైట్ సార్, రైట్. రెండో విషయం సార్ చెప్పండి, ఏదో చెప్తున్నారు చెప్పండి ప్లీజ్. రెండో విషయానికి వస్తే, ఇప్పటి వరకు కూడా కేంద్ర ప్రభుత్వం ఏవైతే పని దినాలు కేటాయిస్తున్నారు, లేకపోతే జాబ్ కార్డ్స్ రద్దు గురించి ఎవరు మాట్లాడట్లేదు. జాబ్ కార్డ్స్ రద్దయినాయి. పవన్ కళ్యాణ్ గారు చాలా గొప్పగా చెప్పారు, నేను ఇంకా చాలా పని దినాలు తీసుకొచ్చాను, ఇన్ని లక్షల పని దినాలను కొత్తగా తీసుకొచ్చాను నేను కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి అని చెప్పేసాను. ఈరోజు జాబ్ కార్డ్స్ లేకపోతే ఆ పని దినాలు ఎలా అలాట్ అవుతాయి? అదేమంటే 1,00,000 చెరువులు కొత్త ఇచ్చారా మీరు? 1,00,000 చెరువులు నేనైతే చూడలేదు సార్. ఇప్పుడు ఎగ్జాజరేషన్ కూడా ఒక హద్దు పద్దు ఉంటది. ఈ రాష్ట్రంలో ఉన్న ట్విట్టర్ లో మనం ట్యాగ్ చేస్తే. సుజాత గారు మీ వాయిస్ బ్రేక్ అవుతుంది, ఒక్కసారి మీరు మీ దగ్గర సిగ్నల్ లేదనుకుంటే సరి చూసుకుని రీజాయిన్ అవుతారా? మీ వాయిస్ బ్రేక్ అవుతుంది సుజాత గారు. ఎస్ సార్, కంటిన్యూ చేయండి వెంకట గారు. పరిస్థితి ఈ రోజు అయితే లేదండి. ఈ రోజు లేదు. ఏదైతే కొన్ని రోడ్లు మాత్రమే ఈ రోజు కంప్లీట్ చేయడం జరిగింది. సమగ్రంగా పూర్తి స్థాయిలో రోడ్లు మొత్తం అంతా కూడా మొన్న ఒక ఆవిడ సోషల్ మీడియాలో పాలు పోసి వేస్తే పాలు ఎత్తుకోవచ్చు అనేటువంటి ఒక కామెంట్ చేస్తే విపరీతంగా ట్రోల్ అయ్యింది. కొన్ని 100,000 మంది రియాక్ట్ అయ్యారు. మా రోడ్ల మీద కూడా పోయింది మీ పాలు, మీరు తీసుకొచ్చే పాలు మేము కూడా ఎత్తుకుంటామని చెప్పేసి. సో ప్రజల్లో హాస్యాస్పదమైనటువంటి ఒక పరిస్థితి. రైట్ సార్, రైట్ వెంకటేష్ గారు. ఎస్ సార్, ఎస్ మీరు మాట్లాడిన దానికి
నేను మళ్ళీ మీ దగ్గరికి వస్తాను, మళ్ళీ మాట్లాడతాను. మనతోటి సీనియర్ జర్నలిస్ట్ అక్షర్ సత్యం గారు ఫోన్ ద్వారా అందుబాటులో ఉన్నారు. ఆయనతో మాట్లాడతాం ఒకసారి. అక్షర్ సత్యం గారు నమస్తే సార్. సార్ నమస్కారం సార్. సోదరులు వెంకటేష్ గారికి, సుజాత గారికి నమస్కారం సార్. అక్షర్ సత్యం గారు, చంద్రబాబు ఏదైతే మంత్రులకు క్లాస్ పీకారనే విషయాన్ని ఎలా చూడాలి? మీరు డిబేట్ స్టార్టింగ్ నుంచి మీరు అబ్జర్వ్ చేస్తున్నట్టున్నారు. అండ్ నెక్స్ట్ ఏదైతే నరేంద్ర మోడీ గారు ఎవరైతే ఉన్నారో చంద్రబాబు పనితీరుని, రాష్ట్ర అభివృద్ధిని వెరీ గుడ్ అని చెప్పినట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. మరి ఏ మంత్రిత్వ శాఖల మీద ఈయన కోపం చూపిస్తున్నట్టు అనుకోవాలి? ఇక వెంకటేష్ గారు మాట్లాడి కూడా మీరు వినే ఉంటారు, స్పందించవచ్చు మీరు ప్లీజ్. సార్